పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మహావతార్ నరసింహ భారతదేశంలో ఏ నోట విన్నా ఇదే పేరు వినిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ అలాంటిది. సినిమాలో భక్త ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి విష్ణువు నరసింహుడి అవతారంలో వచ్చి దుష్ట సంహారం చేస్తాడు. అదే ఆ స్టోరీయే ఈ సినిమా. ఈ స్టోరీ అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమాను యానిమేషన్ లో ప్రజెంట్ చేశారు, యానిమేషన్ లో రూపొందించారు హోంబలే ఫిలిమ్స్ వారు. దీన్ని 5 లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం అలాగే హిందీ, ఈ 5 లాంగ్వేజ్లలో రిలీజ్ చేశారు. మొదటి రోజు జస్ట్ 2,25,00,000 కల పైచీలకు కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. టాక్ మాత్రం బాగుంది, కానీ కలెక్షన్స్ రాలేదు. రెండో రోజు కొంచెం పుంజుకుంది. ఇక మూడో రోజు మాత్రం ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేకపోయారు. 11 కోట్లకు పైగా కలెక్షన్ వచ్చింది ఆదివారం. ఇక సోమవారం రోజైతే అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు దాదాపు 16 కోట్ల నుంచి 18 కోట్ల మధ్యలో ఉంటుంది. అది కూడా వర్కింగ్ డే రోజు కలెక్షన్స్ వస్తున్నాయి. అంటే ఈ సినిమా టాక్ ఎలా ఉందో, సినిమా ఏ రేంజ్ లో ఉందో అందరు చెప్పుకోవచ్చు. ఇది యానిమేషన్ మూవీయే. మామూలుగా అయితే యానిమేషన్ మూవీస్ వరల్డ్ వైడ్, అంటే మన ఇండియాలో కాకుండా బయట దేశాల్లో ఎక్కువగా చూస్తుంటారు అలాంటి సినిమాలు స్టోరీలు, అంటే మంచి స్టోరీలు, పురాణాలు లేకపోతే ఒక రాజులకు సంబంధించిన కథలు యానిమేషన్ ద్వారా చెప్తున్నప్పుడు ఎక్కువగా ఎగబడి చూస్తారు విదేశీయులు. కానీ మన దేశంలో చాలా తక్కువగా ఆసక్తి కనబరుస్తారు. కానీ ట్రెండ్ మార్చింది ఈ సినిమా. ఈ సినిమాతో ఇప్పుడు రానున్న రోజుల్లో మన పురాణాలు అన్ని యానిమేషన్ ద్వారా రాబోతున్నాయని హోంబలే ఫిలిమ్స్ అయితే ప్రకటించింది. దాదాపు 7 సినిమాలతో ఈ సిరీస్ రాబోతుంది. అంటే మహావతార్ యానిమేషన్ సిరీస్ అయితే రాబోతుంది. దీంట్లో 7 సినిమాలు రాబోతున్నాయి ఈ 12 సంవత్సరాలలో. మరి మొదటి పార్టే పెద్ద హిట్ కొట్టింది ఈ సిరీస్ లో. మొత్తం అంటే 7 సినిమాలు అంటే ఇప్పుడు ఈ మొదటి సినిమానే పెద్ద హిట్ కొట్టింది. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలకి చూపించాల్సిన సినిమా ఇది అని అందరూ అంటున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు 3D యానిమేషన్ అంటే చాలా ఇష్టపడతారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇంట్లో చిన్న స్క్రీన్ పైన చూస్తున్నప్పుడే చాలా హ్యాపీగా, సంతోషంతో కళ్ళు ఇలా మూయకుండా కూడా ఇలా కళ్ళు కొట్టకుండా చూస్తుంటారు. కన్ను రెప్పలు కొట్టకుండా స్క్రీన్ ని అలానే చూస్తుంటారు ఇంట్లో. అలాంటిది పెద్ద స్క్రీన్ లో మహావతార్ నరసింహాన్ని చూసినప్పుడు ఎలా ఫీల్ అయిపోతారు చిన్న పిల్లలు అనేది మన ఊహలకి మనమే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆనందానికి అవధులుండ, ఆనందానికంటే అది ఆనందం, సంతోషం కంటే చాలా గొప్ప హై ఫీల్ ఉంటుంది. ఆ నరసింహుడి అవతారం పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు అంత బ్రహ్మాండంగా కనిపిస్తాడు. ఎందుకు అంటే ఒక దుష్టుడు ఇక ప్రపంచాన్ని నేనే వెళ్తున్నాను, నన్ను చంపేవాడి ప్రపంచంలోనే లేడు అన్నప్పుడు విష్ణువు ఆ విధంగా ఆ అవతారంలో రావడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ఒక చిన్న పిల్లాడు, అంటే భక్త ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి ఆ అవతారంలో రావడం అంటే ఆ భక్తి ఎంత స్వచ్ఛమైనది. ఇక్కడ స్వచ్ఛమైనది, ఈ స్వచ్ఛమైన మనసు చిన్న పిల్లల్లో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి చిన్న పిల్లలు ఈ సినిమా చూసినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా తీసుకెళ్లి ఈ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ ఖచ్చితంగా చూపించండి అని చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బుక్ మై షోలో 9.8 ఉంది రేటింగు, IMDb 9.8 ఇచ్చింది రేటింగు. ఇంతకంటే ఏం కావాలి? ఈ స్టోరీ మనందరికీ తెలిసిందే. కానీ దాన్ని డైరెక్టర్ అశ్విన్ కుమార్ అంటే ఎలా తెరకెక్కించారు అనేది చాలా ఆసక్తికరంగా ఇప్పుడు అందరూ చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇక రానున్న రోజుల్లో మన పురాణాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ సరిహద్దులు దాటించేలా ప్రయత్నం చేస్తున్నారు హోంబలే ఫిలిమ్స్. అలాగే అశ్విన్ కుమారు అంటే ఇంగ్లీష్ లో స్పానిష్, జపనీస్, కొరియన్ అలాగే రష్యన్, ఈ భాషల్లో అన్నిట్లలో మహావతార్ నరసింహ రిలీజ్ కాబోతుంది. ఇక జూలై 25న రిలీజ్ అయిన ఈ సినిమా ఈ కలెక్షన్ మొదటగా జస్ట్ కొంచెం ఒక సింగిల్ డిజిట్ తోటి మొదలైన ఈ సినిమా కలెక్షన్స్ మరి రానున్న రోజుల్లో ఎక్కడి వరకు చేరుతాయి ఆ ఊహ ఎవరికి అందడం లేదు. ఎందుకు అంటే టాక్ అలా ఉంది. బయట చూసిన ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులు అవుతున్నారు. ఏం తీశారు అంటే ముఖ్యంగా ఇక తెలుగులో డబ్బింగ్ గురించి మాట్లాడుకుంటే స్పష్టంగా ఉంది. డబ్బింగ్ ప్రతి డైలాగు స్పష్టంగా వినిపిస్తుంది. చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ అర్థమయ్యేలా ఉంది డబ్బింగ్ అని అందరు సినిమా చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక హోంబలే ఫిలిమ్స్ వాళ్ళని అయితే చాలా మంది మెచ్చుకుంటున్నారు. చాలా మంచి మన పురాణాలను ఇలాంటివి ఇంకా మీరు 7 చిత్రాల సిరీస్ అంటున్నారు, అవన్నిటిని మేము వెయిట్ చేస్తున్నాము. అంటే 12 సంవత్సరాలు అంటే 2025
2037 వరకు మొత్తం 7 చిత్రాల సిరీస్ అన్నమాట ఇది మహావతార్ అని. ఇంకా ఎలాంటి అవతారాలు రాబోతున్నాయి, ఎలాంటి పురాణాలు మనకు అందించబోతున్నారని ప్రేక్షకులు చాలా ఉత్కంఠగా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మన భారతదేశానికి సంబంధించి మన పురాణాలు ఇక సరిహద్దులు దాటబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మన పురాణాలు మన స్టోరీలు మన దేవుళ్ళ కథలు అన్ని బయట దేశాల వాళ్ళకు విదేశీయులకు అందరికీ తెలవబోతున్నాయి. మరి ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు, ఈ మహావతారి మన ఇండియాలోనే ఇప్పుడైతే బాగా క్లిక్ అయింది. అంటే బయట దేశంలో ఉన్న మన ఇండియా వాళ్ళు మన భారతీయులు చూస్తున్నారు, ఎగబడుతున్నారు ఈ సినిమాని చూడడానికి. ఇప్పుడిప్పుడే ఆసక్తి కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి, రష్యన్, జపనీస్, కొరియన్, స్పానిష్ లో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి వాళ్ళకి గనక నచ్చితే ఇక ఆపేవారే లేరు మన పురాణాలు. ఎందుకంటే మనము చిన్నప్పుడు బుక్స్ లో చదువుకుంటున్నప్పుడే మనకు గూస్ బంప్స్ వస్తాయి మన పురాణాల గురించి, మన దేవుళ్ళ గురించి. అలాంటిది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇంకెంత గూస్ బంప్స్ వస్తాయి. మామూలుగా వెళ్తుంటేనే ఎక్కడైనా బస్సులో ట్రావెల్ చేస్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, లేకపోతే నడుచుకుంటూ వెళ్తున్నా ఒక పోస్టర్ చూసి మన దేవుళ్ళ అవతారాల పోస్టర్ ని చూసే మనకు ఎనలేని ఆత్మవిశ్వాసం వస్తుంది. అలాంటిది 2 గంటలకు పైగా ఒక స్క్రీన్ మీద యానిమేషన్ అంటే ఎంత బాగా చూపిస్తారు, ఎంత బ్రహ్మాండంగా చూపిస్తారు, ఎంత ధైర్యంగా చూపిస్తారు, ఎంత సూపర్ గా చూపిస్తారు. అలాంటిది ఇంకా మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మనం ఇంట్లో ఒక ఫోటో పెట్టుకునే మనం ధైర్యంగా ఫీల్ అవుతాం. నా దేవుడు ఇన్ని అవతారాల్లో వచ్చాడు, నాకు ధైర్యం ఇస్తాడు అని మన మనసులో అనుకుంటాం. అలాంటిది చిన్నపిల్లల్ని ఫ్యామిలీ అంతా కలిసి అలా సినిమా చూస్తున్నప్పుడు 2 గంటలు ఎలా అనిపిస్తుంది చెప్పండి? కాబట్టి ఇక జస్ట్ ఇమాజిన్ ఆ అవతారంలో వచ్చినప్పుడు స్క్రీన్ మీద ఇంకా ఎలా ఉంటుంది, మామూలుగా ఉండదు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు అది భాషలతో సంబంధం లేకుండా, అలాగే రాష్ట్రాలతో సంబంధం లేకుండా, ఇక రానున్న రోజుల్లో దేశాలతో సంబంధం లేకుండా మన పురాణాలు ప్రపంచవ్యాప్తంగా చూడబోతున్నాయి అని అనడానికి ఈ మహావతార్ నరసింహ సినిమానే తొలి మెట్టు అని చెప్పుకోవచ్చు. కేవలం 4 కోట్ల బడ్జెట్ తో మాత్రమే ఈ సినిమా తెరకెక్కింది. ఇక డబ్బులు మన దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకు డబ్బుల గురించి పెద్దగా పట్టింపు అవసరం లేదు. ఎందుకంటే మన దేవుళ్ళ యొక్క ఆ చరిత్ర, వాళ్ళ యొక్క స్టోరీలు, వాళ్ళ కథలు అంత గొప్పగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా వెనకాడకుండా ఫస్ట్ 4 కోట్లతో తీసారు. ఇక ఇప్పుడు బ్రహ్మాండంగా ఆడింది కాబట్టి నెక్స్ట్ యానిమేషన్ వచ్చే మూవీ ఈ సిరీస్ లో నెక్స్ట్ మూవీ ఇంకా బ్రహ్మాండంగా, అంటే యానిమేషన్ మూవీ నెక్స్ట్ ఇంకా చాలా బ్రహ్మాండంగా తీస్తారు. ఎందుకంటే అలాంటి సపోర్టు, అలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ మనం ప్రేక్షకులను చూసి హిట్ చేశాం కాబట్టి వాళ్ళు రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా తీస్తారు. డైరెక్టర్ అశ్విన్ కుమార్, హొమ్మలే ఫిలిమ్స్, మిగతా టీం అంతా క్రూ, అలాగే డబ్బింగ్ చెప్పిన వాళ్ళు, ఆ సినిమాకు కష్టపడిన వాళ్ళు, యానిమేషన్ కి సంబంధించి కష్టపడిన వాళ్ళు, ప్రతి ఒక్కరి టీం చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ స్టెప్పే మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రేక్షకులుగా హిట్ ఇచ్చాం కాబట్టి ఏదేమైనా మహావతార్ నరసింహ అలరిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వాళ్ళ వరకు అందరినీ అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను రానున్న రోజుల్లో ఎవరు ఆపలేరు. ఎందుకంటే మన పురాణాలకు సంబంధించి, మన దేవుళ్ళకు సంబంధించి కథ ఏ ఒక్కరి ఇంటి సొంతం కాదు, ఏ ఒక్క మనిషి సొంతం కాదు. ఈ పురాణాలు మనందరి సొంతం, ప్రజలందరి సొంతం. రానున్న రోజుల్లో విదేశీయులు కూడా మన పురాణాలకి ఆసక్తి కనపరుస్తారని ఈ మహావతార్ సినిమా నిరూపిస్తుందని అందరం ఆశిద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.